డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మీ అందరికి శుభాకాంక్షలు. 7th యాన్యువల్ డే సందర్భంగా మళ్ళా రెండో శుభాకాంక్షలు. మీ కాలేజ్ సీఎం ఇంజనీరింగ్ కాలేజ్ పోయి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయింది. అసలు పవర్ అంతా మల్లారెడ్డిలో ఉంది. పవర్ కాలేజీల పేరు సీఎం ఉంటే మల్లారెడ్డి ఉంటే సీఎం ఇది ఒక్కటి ఉందని నాకు కూడా మనసులో చాలా బాధ ఉండేది. ఇమీడియట్ గా సీఎం తీసేసి ఇమీడియట్ గా మల్లారెడ్డి కాలేజ్ పెట్టేసాను. పేరు వచ్చిందంటే మిగతానే కూడా జోష్ కూడా పెరిగింది, బాగా కసి కూడా పెరిగింది. నేను కూడా మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీకు జడ్స్ సూపర్ ఫాస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చిన మీకు ఆయన నాన్ స్టాప్ గా వర్క్ చేస్తాడు. మంచి దూకుడు హీరో ఆయన. ఆయన మహేష్ బాబుని కూడా మించుతాడు మీ దగ్గర. కాబట్టి మీరు కూడా ఆ దూకుడు ప్రిన్సిపల్ తగ్గట్టుగా మీరు కూడా దాని తగ్గట్టుగా దూకుడు మీద ఉండాలి. మంచిగా దాని తగ్గట్టుగా మీరు కూడా చదవాలి. దాని తగ్గట్టుగా మీరు కూడా పర్సెంటేజ్ రావాలి. 3 క్యాంపస్లలో మీ క్యాంపస్ నెంబర్ 1 రావాలి. కానీ ప్రతిదీ కూడా పోతే మన గ్లోబల్ మార్కెట్ లో మంచి క్వాలిటీ ఇంజనీర్స్ చాలా మంది అవసరం ఉన్నది. మన దగ్గర ఇంజనీర్స్ పర్ఫెక్ట్ గా లేరు కాబట్టి ఎవ్వరు కూడా 50% ఇంజనీర్స్ కంటే ఎక్కువ పాస్ అవుతున్నారు. చాలా మంది సబ్ ఇంజనీర్లే తయారవుతున్నారు. ఇంజనీర్ తయారైనా కానీ ఇంజనీర్ పాస్ అయినా కానీ ఒక లెటర్ కూడా రాయడానికి వస్తుంది వాళ్ళకు. ఈసారి బాగా అమ్మాయిలు కూడా చాలా ముందుకు పోతున్నారు. వాళ్ళు బాగా మంచి పర్సెంటేజ్ తో పాస్ అవుతున్నారు. అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉమెన్స్ కాలేజీలో 2 ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయి నాకు. 2 ఉమెన్స్ కాలేజీలో 96%, 90%, 84% వస్తుంది. అదే కోయడ్లో 60-65 కంటే ఎక్కువ వస్తలేదు. ఏ ప్రాబ్లమో నాకు అర్థమైతలేదు. కాబట్టి ఈసారి అబ్జర్వ్ చేస్తే ఎంసెట్ లో కూడా అమ్మాయిలు కూడా 50% అమ్మాయిలే ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవకపోదురు. అసలు డిగ్రీ చేసి ఎంబీఏ చేసి జాబ్ చేసుకొని పోదురు. కంపల్సరీ అమ్మాయిలే చాలా ముందుకు వచ్చి ఎంబీబీఎస్ కానీ ఇంజనీర్ కానీ వాళ్ళే 50% వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం మైనస్ పోతున్నాం. కాబట్టి అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండి కనీసం ఉన్న అబ్బాయిలన్నా పర్ఫెక్ట్ గా మంచి పర్సెంటేజ్ తోటి చదివితే కొద్దిగా లెవెల్ అన్నా ఉంటది. నీకోసం 60-70% తోటి పర్ఫెక్ట్ ఉండి స్కిల్స్ కానీ టాలెంట్ కానీ లౌడా కానీ మార్కెట్ కి తగ్గట్టుగా ట్రైన్ చేయాలని మంచి ట్రైన్ కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ మంచిగా ట్రైన్ చేసి పర్ఫెక్ట్ గా 3-2లోనే మీకు నాస్కం ఏం చెప్పిందంటే 3-2లోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. పాస్ అయిపోవచ్చు. 3 years కష్టపడి చదివితే మీకు 3 lakhs 3.5 lakhs తోటి మీకు జాబ్ సర్టిఫికేట్ తోటి బయటికి పోవచ్చు. జాబ్లు వస్తున్నాయంట 3-2 కల్లా. ఒకటే నేను మీకు చెప్పేది మనవి చేస్తున్నా, మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ లైఫ్, చాలా మంచి లైఫ్. మన జీవితం మళ్ళా ఇటువంటి మధురమైన జీవితం మళ్ళా రాదు. ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా, నేను మోడల్ గా నన్నే తీసుకోండి.
ప్రతిరోజు నేను హార్డ్ వర్క్ చేస్తుంటే ప్రతిరోజు మూడు వర్క్ చేస్తుంటే ఎంత ప్లానింగ్ తోటి ఎంత స్మార్ట్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అయినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే నంబర్ 1 మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా సాధించిన నేను మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా సూరత్ లో సాధించిన ఈరోజు 36 ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నా. 50,000 మంది స్టూడెంట్స్ మా గ్రూప్ లో ఉన్నారు. మనము ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు. ఇందులో ఒక ప్రభావం ఉన్నది. ఢూంढేతో భగవాన్ भी मिल जाता. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా మనకు ఏదనుకుంటే చేయవచ్చు. కాబట్టి మీ దగ్గర లేజినెస్ చాలా ఉన్నది. మన దగ్గర మన ఇంట్లో నలుగురుంటే ఒక్కరే పని చేస్తారు. అదే బయట ప్రపంచంలో నలుగురుంటే నలుగురు పని చేస్తారు. మన దగ్గర నలుగురుంటే ముగ్గురు తింటారు, ఒకరే పని చేస్తారు. మంచిగా టీవీలు టైం పాస్ అంతా జాలీలు అయిపోయాయి. లేడీస్ ఎవరు కూడా పని చేయరు. అందరూ 50-60% హౌస్ వైఫ్స్ వాళ్ళు. వాళ్ళ పని ఏంది? ఇద్దరు పిల్లలను కనాలి, టీవీ చూడాలి, టైం పాస్ చేయాలనేదే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు జీవితం ఎట్లా గడవాలి, రోజు వాళ్ళు దినచర్య ఎట్లా గడపాలనే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. లేడీస్ కాన్సెప్ట్ మొత్తం ఈ కొత్త జనరేషన్ న్యూ జనరేషన్ మొత్తం మారిపోయింది. ఉన్న అమ్మాయిలు చాలా స్మార్ట్ అమ్మాయిలు, పర్ఫెక్ట్ గా ఇంజనీర్ చదువుతున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ తోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోమంటున్నారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏది లేదంటున్నారు. వాళ్ళు ఏది కూడా ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఏదో టైం పాస్ కాకపోతే మీ జేబులన్నీ కాల్ చేపించి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండండి. మీరు కూడా చాలా జాగ్రత్త ఉండండి. మంచిగా చదువుకోండి, బాగా సక్సెస్ కండి. ఇప్పుడు వాన్ వస్తే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఏంటంటే మంచిగా మీరు రెయిన్ డాన్స్ ఆడవచ్చు, మ్యూజిక్ పెట్టేస్తారు. ఎంత వాన్ వచ్చినా బయటికి పోవద్దు, మంచిగా మ్యూజిక్ పెట్టిస్తారు, రెయిన్ డాన్స్ ఆడండి. థ్యాంక్ యూ.